వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. దేశ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ అయిన ఉపాధి హామీ పథకం పేరు మార్పు అంశం. దేశంలో పేదల హక్కుల కోసం, గ్రామీణ భారతదేశ ఆత్మ గౌరవం కోసం పోరాడిన పథకాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక చారిత్రక మైలురాయి. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదు, ఆకలితో అలమటించే గ్రామీణ కుటుంబాలకు ఉపాధి హక్కును చట్టబద్ధంగా హామీ ఇచ్చిన ప్రజాస్వామ్య విప్లవం. అలాంటి ఆ పథకానికి పేరు మార్చడంతో దాని ఆత్మను, చరిత్రను, వెనుక ఉన్న త్యాగాలను తుడిచిపెట్టే ప్రయత్నంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, నిరసనలకు దారితీసింది. దీంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవిక హామీ మిషన్ గా మార్చడం వెనుక ఉన్న ఉద్దేశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అభివృద్ధి పేరుతో చరిత్రను మార్చే ప్రయత్నమా, లేక రాజకీయ అహంకారానికి ప్రతీకమా అనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న నిరసనలు, ఆందోళనలు యాదృచ్ఛికం కావు. ఇది ఒక రాజకీయ పోరాటం కంటే ఎక్కువగా ప్రజల హక్కుల కోసం, పేదల గొంతుకుగా నిలిచే సిద్ధాంత పోరాటం. ఈ పోరాటానికి మరింత బలం చేకూర్చేలా ఉపాధి హామీ పథకం ప్రారంభమైన నెలలోనే భారీ నిరసనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవటం రాజకీయంగా, చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయం. ఆ పథకాన్ని ప్రారంభించిన దగ్గర నుంచే పోరాటాన్ని చేయాలనుకున్నారు. ఆ పథకాన్ని మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండపల్లి గ్రామంలో ప్రారంభించారు. ఇప్పుడు అక్కడి నుంచే ఉద్యమం ప్రారంభించాలని అనుకుంటున్నారు. అయితే ఈ పోరుబాట ఫిబ్రవరి 2న ఏపీ నుంచే మొదలు కానుంది. ఇందుకోసం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా ప్రశ్నించనున్నారు. ఇది కేవలం ఒక సభ కాదు, ఇది పేదల తరపున నిలబడే రాజకీయ సంకల్ప ప్రకటన. ఉపాధి హామీ పథకానికి ఆంధ్రప్రదేశ్తో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. జాతీయ స్థాయిలో ఈ పథకం 2005లో ప్రారంభమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2006లో అనంతపురం జిల్లాలోనే అధికారికంగా ప్రారంభమైంది. ఆ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గ్రామీణ పేదల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే తపనతో ఆయన ఈ పథకాన్ని రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేశారు. అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ చేతుల మీదుగా 2 ఫిబ్రవరి 2006న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ పార్టీ మరో పోరుబాట 2 ఫిబ్రవరి 2026. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత అదే గ్రామంలో, అదే నేలపై, అదే పథకం కోసం కాంగ్రెస్ పార్టీ మరోసారి పోరాటానికి సిద్ధమవుతుంది. ఈ పథకం ప్రారంభించి 20 ఏళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో అగ్రనేతలు మళ్లీ అదే గ్రామానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ ఆందోళనలతో ఏపీ మరోసారి వార్తల్లో నిలువు. దీంతో ఏపీకి కాంగ్రెస్ అగ్రనేతలు వస్తున్న సందర్భంలో కాంగ్రెస్ కి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మద్దతు ఇస్తారా లేదా అనేది చర్చగా మారింది. ఇక ఆయన సపోర్ట్ కాంగ్రెస్ కు తోడైతే ఆ పోరాటం విజయవంతం అవనుందనే విశ్లేషణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.